నమస్కారం పిల్లరా. పిల్లల ప్రవర్తనలో కొన్ని అలవాట్లు చూసినప్పుడు తల్లిదండ్రులుగా మనకి ఆందోళన కలగడం చాలా సహజం కదండి. అసలు ఈ అలవాట్లు ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రండి, ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, చాలాసార్లు మన పిల్లల ప్రవర్తన మనకు అర్థం కాక ఏంటిలా చేస్తున్నారో అని కంగారు పడుతుంటాం. ఇది చాలా చాలా కామన్. అయితే ఒక సమస్యను పరిష్కరించాలంటే అన్నింటికన్నా ముందు అసలు సమస్య ఏంటో గుర్తించడం ముఖ్యం కదా. రోజు మన కళ్ల ముందే ఉంటారు కాబట్టి మన పిల్లల్లో కొన్ని అలవాట్లని మనం అంతగా పట్టించుకోకపోవచ్చు. కాని ఎవరైనా బయటివాళ్లు అంటే బంధువులో స్నేహితులో చెప్పినప్పుడు అప్పుడుగాని మనకు అయ్యో అవును గదా అని అనిపించదు. అందుకే పరిష్కారం దిశగా మనం వేసే మొదటి అడుగు ఆ అలవాటును గుర్తించడమే. సరే, అయితే తల్లిదండ్రులని ఎక్కువగా కంగారు పెట్టే ఆ సాధారణ అలవాట్లేంటో ఒక్కసారి చూద్దాం. ఇవి చాలా ఇళ్లల్లో మనకు తరచుగా కనిపించే ప్రవర్తనలే. వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటో పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూడబోయేవి చాలా కామన్గా కనిపించే అలవాట్లు. గోళ్లు కొరకడం, అబద్ధాలు చెప్పడం లేదా మాట్లాడేటప్పుడు తడబడటం లాంటివి. అయితే వీటిని కేవలం అదో చెడ్డలవాట్లే అని తేలిగ్గా తీసిపారేయకూడదు సుమా. ఎందుకంటే ఇవి పిల్లల్లోని ఒత్తిడికి లేదా భయానికి సంకేతాలు అయ్యుండొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి స్కూల్కి వెళ్లనని మారాం చేయడం, చిన్న చిన్న విషయాలకే తెగ భయపడిపోవడం లేదా పెద్దవాళ్లతో ఎదురు మాట్లాడటం లాంటివి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ప్రతి ప్రవర్తన వెనుక వాళ్లు మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. అర్థమైంది కదా. పిల్లలు ఎప్పుడూ తమ ఫీలింగ్స్ని డైరెక్ట్గా చెప్పలేరు. ఈ ఉదాహరణలోలాగా వాళ్లు చెప్పే మాటలను ఉన్నదున్నట్టుగా కాకుండా దాని ఉనుక ఉన్న అసలు భావాన్ని, వాళ్ల ఆందోళనను మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. సరే, ఇప్పటిదాకా సాధారణ అలవాట్లు చూశాం. ఇప్పుడు కొంచెం వింతగా అనిపించే కొన్ని ప్రవర్తనల గురించి మాట్లాడుకుందాం. ఇవి అంత కామన్గా కనిపించకపోవచ్చు, కానీ వీటిని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి నిద్రలో మాట్లాడ్డం, పళ్ళు కొరకడం లేదా వాళ్ళ జుట్టు వాళ్లే పీక్కోవడం. ఇవన్నీ చూస్తే మనకి కొంచెం కంగారుగా అనిపించొచ్చు. కాని ఇవన్నీ పిల్లల్లో ఉన్న తెలియని ఆందోళనకు లేదా అభద్రతాభావానికి సంకేతాలు. ఇవన్నీ వాళ్ల కంట్రోల్లో ఉండవన్నమాట. అందుకే వారిని నిందించకూడదు. అంతేకాదు, తలని గోడకేసి కొట్టుకోవటం, పదే పదే కళ్ళు వార్పటం లేదా ఏ కారణం లేకుండా అటూ ఇటూ తిరగడం లాంటివి. ఇలాంటివి చూసి మనం భయపడిపోకూడదు. దాని బదులు అసలు ఎందుకిలా చేస్తున్నారో ఆ కారణాన్ని వెతకాలి. సరే, ఈ అలవాట్లన్నిటినీ గమనించాం. కాని ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. అదేంటంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మన స్పందనే సమస్యను పరిష్కరించగలదు లేదా దాన్ని ఇంకా పెద్దది చేయగలదు. మరి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చూద్దాం. ఒకవైపు మనం అస్సలు చెయ్యకూడనివి ఉన్నాయి. అంటే తిట్టడం, కొట్టడం, నలుగురిలో అవమానించడం. ఇలా చేస్తే ఏమవుతుంది? వాళ్లలో మొండితనం ఇంకా పెరిగిపోతుంది. మరి దానికి బదులుగా మనమేం చేయాలి? చాలా సింపుల్. ఆ అలవాటు వెనుక అసలు కారణమేంటో ఓపికగా, ప్రేమగా తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. దయచేసి గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా మనం కంగారు పడిపోతే ఆ టెన్షన్ పిల్లల మీద పడుతుంది. ఇది వాళ్ల ప్రవర్తనను సరిచేయడానికి బదులు పరిస్థితిని ఇంకా దిగజార్చుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన కోపం, మన చిరాకు మహా అయితే వాళ్లని ఆ క్షణం భయపెట్టొచ్చేమోగాని లాంగ్ రన్లో మాత్రం వాళ్లు మరింత మొండిగా తయారవుతారు, మనకు దూరమవుతారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు, సమస్యను రెట్టింపు చేస్తుంది. సరే, ఇక ఫైనల్గా అసలు సొల్యూషన్ ఏంటి? పైన కనిపించే అలవాటుని ఆపడం మన టార్గెట్ కాదు. ఆ అలవాటు అనే చెట్టుకి నీళ్లు పోస్తున్న అసలు కారణమనే వేరు ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిష్కారం. ఈ ఒక్క పాయింటే ఈ మొత్తం చర్చకు ఆధారం. పిల్లల చెడ్డ అలవాటు అనేది జస్ట్ ఒక సిమ్టమ్, ఒక లక్షణం మాత్రమే. దాని వెనుక ఉన్న అసలు కారణమే అసలైన జబ్బు. మనం ఆ జబ్బును నయం చెయ్యాలి, కేవలం లక్షణాన్ని కాదు. అందుకే ఈ 3 స్టెప్స్ని ఫాలో అవడం చాలా ముఖ్యం. మొదటిది, వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ల ప్రవర్తనను గమనించండి. 2, ఓపికగా కారణమేంటో కనుక్కోడానికి ప్రయత్నించండి. ఇక 3వది చాలా ముఖ్యమైనది. ఆ కారణాన్ని కోపంతో కాదు, ప్రేమతో, అవగాహనతో సాల్వ్ చేయండి. ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం పిల్లల ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించే ముందు వాళ్లని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వాళ్ల ప్రవర్తనని ఒక సమస్యలా కాకుండా వాళ్లు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక భాషలా చూస్తే చాలు, పరిష్కారాలు అవే మన ముందుకొస్తాయి.